హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము. ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B అండి. ఇది మ్యాథ్స్ 1B యొక్క స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనమాట. ఇది మనకి స్పాట్లో ఇస్తారనమాట. మనకైతే మాత్రము ఈ యొక్క కీ పేపర్ ప్రకారమే మనకి పబ్లిక్ పేపర్స్ అనేవి కరెక్షన్ అయితే జరుగుతాయి. ఇవాళ ఏ క్వశ్చన్స్కి కీ పాయింట్స్ ఉన్నాయి, ఆ కీ పాయింట్స్ మనం రాసామా రాయలేదా అనేది చాలామంది డౌట్గా ఉంటుంది. లేదు మాకు 75 రావాల్సిన వాళ్ళకి 74, 73 ఎందుకు వచ్చినాయి అన్న ఒక డౌట్లో కూడా ఉంటారండి. ఎందుకంటే అవి మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అక్కడ మిస్ అయిపోతాయి అనమాట. మీరు రాయాల్సిన మ్యాటర్ రాయకుండా అనవసరమైన మ్యాటర్ రాస్తారనమాట. అందువల్ల అక్కడ మిస్ అయిపోతుంటాయి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో మనకి ఏవేవి పాయింట్స్ రాస్తే మనకు మార్క్స్ ఇస్తాయి, అలాగే మనం ఏ పాయింట్లని మిస్ చేసాము అవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనం 2 మార్క్స్ చూద్దామండి. ఇది మనకి 2 మార్క్స్ అనమాట, సెక్షన్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్లో చూడండి. సెకండ్ వన్ అండి. సెకండ్ వన్లో ఫార్ములా రాస్తే 1 మార్క్ ఇస్తారు, అలాగే ఆన్సర్కి 1 మార్క్ అనమాట. ఇక్కడ ఫార్ములా అయితే ఖచ్చితంగా రాయాలండి. ఫార్ములా రాయకపోతే మార్క్స్ అయితే తీసేస్తారు ఇక్కడ. థర్డ్ వన్ కూడా అంతేను. మనకైతే మాత్రం ఫార్ములా సబ్మిట్ చేస్తే 1 మార్కు, దాని నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ వన్ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్కు, దాని నుంచి ఆన్సర్ని కనుక్కుంటే 1 మార్కు. మీరు రాసినటువంటి ఆన్సర్స్లో ఈ పాయింట్స్ ఉన్నాయా లేవా అనేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పాయింట్స్ ఉంటేనే మనకి మార్క్స్ ఇస్తారనమాట, లేదంటే మార్క్స్ కట్ అవుతాయి. ఫిఫ్త్ వన్ కూడాను. ఫిఫ్త్ వన్ కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ A/B దానికి 1 మార్కు, అంటే ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్కు. సిక్స్త్ వన్ అండి. అందరూ కొంతమంది ఏం చేస్తారు, షార్ట్కట్లో రాస్తున్నాము మేము, అందువల్ల ఫుల్ మార్క్స్ వేస్తారా ఇరా అని కామెంట్ చేస్తున్నారండి. మీరు షార్ట్కట్లో రాసినా లేదంటే ఒక 2 పేపర్స్ అలాగా ఫుల్ చేసినా కూడాను మనకి ఈ కీ పాయింట్స్ అనేవి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఈ కీ పాయింట్స్ అనేవి ఉంటేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. లేదా మీరు షార్ట్కట్లో రాయండి, ఇబ్బంది లేదు. కానీ ఈ పాయింట్స్ అనేది ఉండాలన్నమాట. ఆ పాయింట్స్ అనేది ఉంటేనే మీకు మార్క్స్ పడతాయి. అలా కాకుండా మొత్తం ఒక 4 పేపర్లు రాసి ఈ పాయింట్స్ లేకపోతే ఏమవుద్దంటే మార్క్స్ పోతాయి అన్నమాట. ఇప్పుడైతే 4 మార్క్స్ చూద్దామండి.
4 మార్క్స్‌లో నేను చెప్పాను కదా! గివెన్ దట్‌కి మార్క్స్ ఉంటాయండి అని చెప్పాను కదా! ఇక్కడైతే చూడండి 11th క్వెషన్. లెట్ పి ఆఫ్ ఎక్స్, వై బి ఏ ఎనీ పాయింట్ ఆన్ ద లోకల్స్. ఈ యొక్క స్టెప్ రాస్తే మనకి 1 మార్క్ పడిపోద్దనమాట. ఇది అందరూ కూడా ఖచ్చితంగా రాస్తారండి. ఎంత ప్రాబ్లమేటిక్ పిల్లోడైనా కూడా ఖచ్చితంగా ఈ స్టెప్ అనేది రాయకుండా ఉండరనమాట. ఇక తర్వాత ఫార్ములా అనమాట. పి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పి ఆఫ్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2p స్క్వేర్. ఈ ఫార్ములాలో ఆ ఈక్వేషన్స్ సబ్మిట్ చేసుకుంటున్నాము. కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ దాకా రాసి మనకి 4 మార్క్స్ పడిపోతాయని అనుకుంటారు. కాదండి, లాస్ట్ ఆన్సర్ దాకా ఫైండ్ అవుట్ చేయాలా. లేదు మీరు ఇక్కడ దాకా ఫైండ్ అవుట్ చేశారంటే 3 మార్క్స్ పడతాయి. ఈ లాస్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. ఈ 12th క్వశ్చన్ ఏంటంటే XY యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే 1 మార్క్ ఇస్తారు. అలాగే ఈక్వేషన్లో సబ్మిట్ చేసుకోవాలా. ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే అక్కడికి 1 మార్క్ పడద్దు అనమాట. అక్కడికి 2 మార్క్స్ అవుతాయి. ఆ ఈక్వేషన్ నుంచి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 13 అండి. క్వశ్చన్ నెంబర్ 13. ఇది మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాట్రిక్స్లో ఉంది కదా ఈ ఈక్వేషను. ఈ యొక్క క్వశ్చన్ మనకి చాలా ఈజీ కదా. ఇది ఖచ్చితంగా అందరు రాసుంటారు. డెట్ ఫామ్లో కనుక్కోవడము చాలా ఈజీ అనమాట 13 క్వశ్చన్ అయితే మాత్రము. ఈ 13 క్వశ్చన్కి ఇంకోటి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందన్నమాట. ఈకో మెథడ్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1, అండ్ 2 ఈ యొక్క ఈక్వేషన్ 1 and 2 దాకా మనకి ఏంటంటే 2 మార్క్స్ పడతాయి. అలాగే ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ దాకా రాస్తే మనకి 3 మార్క్స్ పడతాయి. లాస్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే 4 మార్క్స్ అనమాట. ఇక 15 వల్ల అండి ఇంకో ఫార్ములాకు 1 మార్క్ పడుద్ది అనమాట. ఖచ్చితంగా ఈ ఫార్ములా అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా రాస్తారు. ఈజీ ఫార్ములానే కాబట్టి అందరూ కూడా రాస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16లో డయాగ్రామ్కి 1 మార్క్ అనమాట. ఇక్కడ దాకా మనకి 1 మెథడు. ఇక్కడ ఏంటంటే మనకి రెండో మెథడ్ అనమాట. ఇక్కడ ఈ మెథడ్లో రాసినా మనకి 4 మార్క్స్ పడతాయి. లేదు అనుకుంటే ఈ యొక్క మెథడ్లో రాసినా మనకు 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. మనకి ఇది ఇంత కూడాను క్వశ్చన్లో ఉన్నటువంటి పాయింట్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా క్వశ్చన్లో ఉన్న పాయింట్స్ ఏను. ఈ క్వశ్చన్లో ఉన్న పాయింట్స్ రాస్తే మనకి 1 మార్క్ పడుద్ది. ఇక్కడ ఇక్కడైతే చూడండి, ఈక్వేషన్ 1 దాకా కనుక్కుంటే మనకి 4 మార్క్స్ పడతాయి. ఈక్వేషన్ ఇక్కడ చూస్తున్నారా, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఇక్కడ దాకా ఏంటంటే మనకి టోటల్గా 6 మార్క్స్ అయితే పడతాయి. లాస్ట్ మనకి ఎస్ వాల్యూని కనుక్కుంటే 7 మార్క్స్ పడతాయి. అందరికి ఏంటంటే ఈ 18 క్వశ్చన్ ఎక్కువసార్లు రాంగ్ పోద్ది అనమాట. ఎన్నిసార్లు చేసినా అవి రావన్నమాట. ఆ ఈక్వేషన్స్ కనుక్కునే దగ్గర పోతాయి. ఇక్కడైతే చూడండి, ఈక్వేషన్ 1 దాకా కనుక్కుంటే మీకు అక్కడికి 4 మార్క్స్ పడతాయి. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 కనుక్కుంటే మనకి అక్కడ దాకా 6 మార్క్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఎస్ వాల్యూ కనుక్కుంటే 7 మార్క్స్. నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ అనమాట. 18 క్వశ్చన్కేను ఈ యొక్క మెథడ్లో కూడా మనకి గివెన్ దట్ అనమాట. ఇదంతా కూడాను మనకి ఇదంతా కూడా గివెన్ దట్కి 1 మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ నెంబర్ 18కే మనకి 3 ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇచ్చారండి. ఈసారి ఈ థర్డ్ అనమాట, మెథడ్ నెంబర్ 3. ఈ మెథడ్లో రాసినా కూడా మనకి 7 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 19 కూడా మనకి గివెన్ దట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా క్వశ్చన్లోనే ఉంటుంది ఈ యొక్క పాయింట్స్ అనేవి. కాబట్టి క్వశ్చన్ రాస్తేనే చాలు మనకి ఇక్కడ 1 మార్క్ పడిపోద్ది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అండి. క్వశ్చన్ నెంబర్ 20 కూడా మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క చిన్న ఈక్వేషన్ రాస్తే 1 మార్క్ అనమాట.
ఇక క్వశ్చన్ నెంబర్ 24 కూడా అండి ఆల్టర్నేటివ్ మెథడ్ ఇచ్చినాడు, అది కూడా ఒకసారి చూసేసేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో అయితే మాత్రం మీకు యూజ్ అవుద్దని నేను అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఎంతవరకు రాసాము, అలాగే మనకి మార్క్స్ ఎక్కడ తగ్గినాయా లేదంటే పెరిగేదానికి ఛాన్స్ ఉందా అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇక పబ్లిక్లో పేపర్ కరెక్షన్ ఎలా జరుగుద్ది ఎన్ని చిన్న చిన్న డౌట్లు అయితే ఉంటాయి. ఇక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూసిన తర్వాత మీకైతే మాత్రం ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది.